హలో అండి అందరికి ఈ రోజు అయితే నేను పచ్చి జీడిపప్పు మామిడికాయ గుడ్లు కాంబినేషన్ లో కర్రీ అయితే చేస్తున్నాను. మొన్న సండే జీడిపప్పు తీసాను కదా, సగం అయితే చికెన్ కర్రీలో వేసాను, ఉన్న సగం అయితే దాచిపెట్టేశాను. మన ఆడవాళ్ళు ఒకేసారి వండేస్తే ఆడవాళ్ళం ఎందుకు అవుతాం, సగం ఏదైనా సరే పక్కన పెట్టి మళ్ళీ రెండో టైం వండితేనే మనకు అది ఆనందం. అందుకే సగం జీడిపప్పు అయితే ఉంచేసాను. దీన్ని మామిడికాయ కాంబినేషన్ తో వండితే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే ఏమీ లేదు. ఫస్ట్ అయితే పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి వేగనిచ్చి మామిడికాయ ముక్కలు వేసేసుకుని జీడిపప్పు కూడా వేసి కాసేపు మగ్గనిచ్చి 2 స్పూన్ల కారం తగినంత సాల్ట్ ఇవన్నీ వేసేసుకుని వాటర్ పోసుకుని మనం వేయించి పెట్టుకున్న గుడ్లు కూడా వేసేసుకుని ఇందులోని దగ్గరికి అవనివ్వడమే. కూర అయితే టేస్ట్ అదురుతుంది. మన ఎండు జీడిపప్పుకి పచ్చి జీడిపప్పుకి అయితే చాలా తేడా ఉంటుంది. పచ్చి జీడిపప్పు ఉన్న టేస్ట్ ఎండు జీడిపప్పుకి అయితే ఉండదు. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా ఈ కర్రీని? ఈ పచ్చి జీడిపప్పు అయితే చాలా కాస్ట్ ఉంటుంది కదా, వీడియోలో చూస్తుంటే చాలా కాస్ట్ చెప్తున్నారు. ఇది మాకు దొరకడం వల్ల మాకు ఏమీ అనిపించదు. నా వీడియోలు చూసే వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.